హాయ్ 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 ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎలా ఉన్నారు? ఏంటి పవర్ బ్యాకప్ లేదా? లేదు అంట పవర్. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ చింతతో గట్లా అయిందిలే కానీ ఎక్కడ చేద్దాం మనం? రండి లోపలికి వెళ్దాం. ఓకే. కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏమైనా చెప్తారా మరి మీరు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి లైక్ ఇప్పుడైతే నేను ఐ థింక్ స్పోర్ట్స్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి అని అనుకుంటాను. ఇప్పుడేం ఎంకరేజ్ చేస్తున్నారు? ఓన్లీ జస్ట్ మీకు తెలిసిందే కదా, ఆల్ ద టైమ్ ఫేవరెట్ అంటే క్రికెట్ ఉంటుంది, లేకపోతే మన బ్యాడ్మింటన్ ఉంటుంది, అంతేగాని బాడీ బిల్డింగ్కి ఎక్కడ నో నో ఐమ్ ఆస్కింగ్ అబౌట్ లైక్ స్టేట్ నుంచి. ఇప్పుడు క్రికెట్ అంటే బేసిక్గా ఎంటైర్ ఎట్లేదన్నా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా లేకపోతే వరల్డ్ వైడ్ గా క్రికెట్ ని ఇది చేస్తారు. ఈవెన్ ఇది ఓన్లీ మన సైడే అవుతుంది, నార్త్ సైడ్ అలా లేదు. లైక్ యూనో ఈ స్పోర్ట్ కి చాలా అంటే చాలా గుర్తింపు ఉంది, చాలా క్రేజ్ కూడా ఉంది. అంటే మన తెలంగాణ స్టేట్ నుంచి కూడా బాడీ లిఫ్టింగ్స్ అవి ఉంటాయి. లేదు ఇక్కడ యాక్చువల్లీ ఆ క్రేజ్ లేదు కాబట్టి నేను గత 10 years నుంచి మొన్న ఒక అమ్మాయి వచ్చింది. సో ఈ 10 yearsలో ఎంతోమంది అమ్మాయిలు ఈ ప్రొఫెషన్ కూడా చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్రొఫెషన్కి రావాలంటే చాలా గట్స్ ఉండాలి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వైజ్ కూడా మీకు స్టెబిలైజ్డ్గా కూడా ఉండాలి. ఎందుకంటే చాలా మనీ ఉంటుంది ఈ స్పోర్ట్లో, ఎక్స్పెన్సివ్ అనేది చాలా. ఎందుకంటే మీరు తీసుకునే డైట్ దగ్గర నుంచి, సప్లిమెంట్స్ దగ్గర నుంచి, అండ్ ఈవెన్ మీరు ఒక కోచ్కి ఇవ్వాల్సిన ఫీజు అయినా, రేపు పొద్దున ఒక రిజిస్ట్రేషన్ ఫీజు అయినా, ట్రావెల్ ఫీజు అయినా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఈ స్పోర్ట్ అందరి వల్ల కూడా కాదు, చాలా డిఫరెంట్ స్పోర్ట్ ఇది. దీన్ని చేయాలంటే ఒక మైండ్ సెట్ ఉండాలి, ఒక స్పిరిట్ ఉండాలి. సో దిస్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఆడపిల్లగా అంటే మీరు ఇప్పటి వరకు ఎన్నో అంటే మీరు వేసుకునే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, ఉండే విధానం దగ్గర నుంచి ప్రతిదీ కూడా కొంతమంది చూసే చూపులు కానీ అనే మాటలు కూడా చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. ఆ టైంలో ఎలా ఫేస్ చేసేవారు మరి? నేను యాక్చువల్లీ ఇప్పుడు జనాలు సొసైటీ ఉన్నది డెఫినెట్లీ మనని ఏదో క్రిటిసైజ్ చేయడానికి ఉంటారు, డెఫినెట్లీ చేస్తారు. ఒక ఐ మీన్ లైక్ పోర్ట్రే కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే ఓకే, ఒక లైక్ సమ్ టైమ్స్ అనిపించినప్పుడు లైక్ కూర్చుని ఐ మీన్ ఆలోచించి ఇంకా మనం బెటర్ ఎట్లా చేసుకోవచ్చా, వాళ్ళకి ఎలా జవాబు ఇవ్వాలా అనేది ఆలోచించి ఆ వేలో మనం చూస్ చేసుకుంటే బెటర్. కానీ ఓకే వాళ్ళు అన్నారు కదా అని చెప్పి ఆ డేని ఆ టైంని మనం స్పాయిల్ చేసుకుంటే మనం ముందరికి వెళ్ళలేము రాదా. రైట్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ అండ్ ఐ హోప్ ఇది బిగ్ బాస్ దాకా రీచ్ అవుద్దని అయితే నేను అనుకుంటున్నాను, వాళ్ళు మిమ్మల్ని ఇలా చేసినందుకు. సో విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనేది ఫర్దర్గా ఫ్యూచర్. ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే మాత్రం నా నుంచి నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఫర్ ఇక్కడికి రావడానికి. బేసిక్గా ఏమైంది అంటే ఈరోజు ఇంటర్వ్యూ లోపల జరగాలి, వాస్తవంగా చెప్పాలంటే మా స్టూడియోలో జరగాలి. చెప్పాలనుకుంటున్నాను ప్లీజ్. యాక్చువల్లీ నేనైనా ఇంత ధైర్యం చేసి ఈరోజు మీ ఛానల్కి వచ్చి నేను ఇలా చెప్పడం జరిగింది, ఏదైతే జరిగిందో బిగ్ బాస్లో. కానీ చాలామంది కంటెస్టెంట్స్ ఎవరినైతే సెలెక్ట్ చేసుకోలేదో వాళ్ళైతే అట్లీస్ట్ ఇట్లా ఓపెన్ అయ్యి కూడా చెప్పట్లేదు. నేను ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు సెల్ఫ్ వీడియోస్ తీసుకొని పెడుతున్నారు, మేము రిజెక్ట్ అయినందుకు. ఎందుకు రిజెక్ట్ అయినారో వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు కవర్ చేసుకుంటూ దే ఆర్ మేకింగ్ అ వీడియో సేయింగ్ దట్ నేను బిజీగా ఉన్న పర్సనల్ లైఫ్, ఐ మీన్ నేను బిజీగా ఉన్న లైఫ్లో నేను దీనికి షోకి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసి వీడియోస్ పెట్టేస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ ఏం జరిగింది అనేది ఒకటి మెసేజ్ మాత్రం చెప్పలేకపోతున్నారు. రైట్. అంటే నిజంగా మీకు ఏమైనా అన్యాయం జరిగి ఇబ్బందిగా ఫీల్ అయినటువంటి సందర్భం ఉంటే మీరు తప్పకుండా మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. మిర్రర్ టీవీ ప్లస్కి మీరు ధైర్యంగా రావచ్చు, వచ్చి చెప్పచ్చు. ఎందుకంటే నిజంగా మీరు ఇబ్బంది అంటే ఆ కాన్వర్సేషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వాస్తవంగా చెప్పాలంటే కొంతమందికి కొన్ని మాట్లాడడానికి అభ్యంతరకరంగా ఉంటాయి, వినడానికి కూడా కొంతమందికి నచ్చవు. ఎందుకంటే వాళ్ళు పెరిగినటువంటి ఎన్విరాన్మెంట్ కానీ, కల్చర్ లేకపోతే సరౌండింగ్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ పెంపకం కానీ, ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడ్ చేసుకొని ఒక పర్సన్ని బేసిక్గా మనం ట్రీట్ చేయాలి. ఒక డిస్కషన్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఎలిజిబుల్ పర్సన్ అయినా కూడా కొన్నిసార్లు ఓపెన్ అప్ కాలేరు. బట్ రియాలిటీ షోస్లో కూడా ఇలాంటివి టాపిక్స్ డిస్కషన్స్ అనేది కొంచెం తగ్గిస్తే బెటర్. వాస్తవంగా చెప్పాలంటే చాలామంది ఇప్పటికే బిగ్ బాస్ రియాలిటీ షో మీద అయితే చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దాన్ని బ్యాన్ చేయమని కొంతమంది పొలిటికల్ లీడర్స్ సైతం ఆ పెద్ద ఎత్తున మాట్లాడడం కూడా జరిగింది. బట్ ఇప్పటికైనా బిగ్ బాస్ టీం మేల్కొని ఈ విధమైన డిస్కషన్స్ ఆడవాళ్ళు ఉన్నప్పుడు కొంచెం తగ్గిస్తే మంచిదనేది ప్రజలకు ఉన్నటువంటి ఒపీనియన్. అండ్ బేసిక్గా ఈరోజు ఇంటర్వ్యూ లోపల జరగాలి. బట్ అన్ఫార్చునేట్గా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లేదన్నా కరెంట్ హుష్కాకి అయిపోయింది. సో ఇక్కడ చేయాల్సి వస్తుంది మా దరిద్రం కొద్దీ, ఇది మా పరిస్థితి. సో త్వరగా అంటే బిగ్ బాస్ అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో బిగ్ బాస్కి సైతం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సందర్భం ఏదైతే ఉందో కరెంటు కష్టాలు తప్పేటట్టు లేవు. సో చూద్దాం ఏమవుతుంది అనేది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది బాడీ బిల్డర్, తెలంగాణలోనే ఫస్ట్ బాడీ బిల్డర్ కీర్తి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.